హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా అందరిపైన షిరిడి సాయిబాబా ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. మన బాబాగారి సందేశం ఏమిటంటే, గొప్ప తీపి కబురుతో నీ సాయి తండ్రి నీ వద్దకు రాబోతున్నానమ్మా. కాబట్టి నా మాట పూర్తిగా ఆలకించిన తర్వాత నీ మనసు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటుందమ్మా. చూసిన వెంటనే నా పాదాలను తాకు తల్లి అని నా బాబాగారు మనందరి కోసం ఏదో తెలియచేయాలని చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీకోసమే ఈ సాయి తండ్రి గొప్ప శుభవార్తతో వచ్చాడు. ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించు తల్లి. మీ మనసులో ఉన్న భారం అంతా కూడా దిగిపోతుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటుందమ్మా. నేను నీ దగ్గరే ఉన్నాను, నీతోనే ఉన్నాను అని ఎందుకు నమ్మడం లేదు? నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకమ్మా అంత బలవంతంగా నిలిపివేస్తున్నావు? అలా ఆ దుఃఖాన్ని, నీలో ఉన్నటువంటి బాధను అలా నిలిపివేయవద్దు. నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతతే ఉండదు. నీ కష్టం, బాధ, నీ కోరిక ఏది ఏమైనా సరే నేను నీతో ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీ బాధలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి. నీ బాధలు, సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు లేరు అని ఎందుకు అపోహపడుతున్నావు? నేను ఉన్నాను కదా. నీకు దుఃఖం వస్తే అని సరిపెట్టుకోవద్దు, దుఃఖించు. నీ మనసులో ఉన్న భారమంతా కూడా దిగిపోయే వరకు, నీ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు దుఃఖించు. ఆ దుఃఖంతోనైనా నీకు ఉన్నటువంటి బాధనంతా వెళ్ళిపోతుంది. నేను ఒప్పుకుంటానమ్మా. జీవితంలో నీకు చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. అలాగే ఎన్నో సమస్యలు నిన్ను, నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఈరోజు ఇంతవరకు కూడా నిలబడ్డావు కదా. కానీ రాబోయే రోజులలో నీ జీవితం ఇలాగే ఉంటుంది అని అస్సలు ఊహించుకోవద్దు. ఇప్పటి వరకు నాకు, నా కుటుంబానికి సమస్య మీద సమస్య గడిపిన రోజే తప్ప సంతోషంగా గడిపిన రోజే లేదా బాబా అని బాధపడుతూ వచ్చావు కదా. ఆ బాధకు, అలాగే నీ సమస్యకు పరిష్కారం అయితే అది తొందరలోనే జరగబోతుందమ్మా. నీవు వింటున్న మాట నిజమేనమ్మా. నేనేదో గారడి చేయటం లేదు. నీ మనసుకు సంతోషం కలిగించే మాటతోనే నీ సాయి తండ్రిని వచ్చాను తల్లి. అలాగే నీకు, నీ కుటుంబానికి అన్యాయం జరిగితే మాత్రం నేను సహించేది లేదు. ఇప్పుడు నీ జీవితంలో జరిగేటువంటి కష్టకాలం అంతా కూడా కేవలం కర్మ ఫలితమే. ఆ కర్మ ఫలితం నువ్వు, నీ కుటుంబం పూర్తిగా అనుభవించారు. ఇప్పటి వరకు అనుభవిస్తూనే ఉన్నారు. ఇక నీ నుండి ఆ కర్మఫలం అంతా కూడా పూర్తిగా తొలగిపోయే రోజు రాబోతుంది. నీకు నీ కష్టం సమయం అంతా కూడా ఓర్పుగా, అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాధగా, అలాగే నీ సమస్యలన్నీ కూడా ఒక సమస్య తర్వాత ఒక సమస్య వచ్చినా చాలా ధైర్యంగా నిలబడ్డావు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం తల్లి. నేను ఒప్పుకుంటాను. నీలో ఆ సమస్య, బాధ ఉన్నప్పుడు ఆ బరువును నువ్వు మొయ్యడానికి నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావో నాకు తెలుసు. ఎంతో అత్యవసరమైతే కానీ ఎవరు దుఃఖించరు. కానీ నీకు వచ్చినటువంటి సమస్య వలన నువ్వు ఎంత బాధపడ్డావో, నీ కుటుంబం ఎన్ని ఇబ్బందుల పాలయ్యారో నాకు తెలుసు. ఇక నుంచి చీటికి మాటికి కన్నీరు పెట్టవద్దు. ఎందుకంటే ఇక నుంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు తల్లి. నువ్వు భరించలేనంత బాధ నీలో ఉంది కాబట్టి ఎన్ని రోజులు నీకు ఇప్పుడు మంచి సలహా ఇస్తున్నాను. నీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతోటి పూర్తిగా విడిచిపెట్టు. మనసంతా కూడా నీ మనసును తీరా, నీ మనసులో ఉన్న దుఃఖాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని బాగా దుఃఖించు. ఎందుకంటే నీ మనసులో ఉన్న దుఃఖం ఒక్కసారిగా వెళ్ళిపోతే నీకు ఇకపై అన్నీ కూడా మంచి మంచి ఆలోచనలు వస్తాయి. నీ బాధ మొత్తం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అందువలన ఒక్కొక్కసారి దుఃఖించడం వల్ల చాలా మంచి విషయమే. మనసులో ఉండే ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి మనకు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ కూడా కేవలం మనకి వేదనను మాత్రమే తీసుకొస్తాయి.
ఆ వేదన పూర్తిగా తొలగిపోయినప్పుడు మనకు వచ్చినటువంటి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనే ఆలోచన వస్తుంది. ఎంతో పరిమితి చెందుతావు. కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు. అయితే ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దుతున్నావు. నీ బాబా ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటున్నాడు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు గుర్తుపట్టుకోవడం లేదు తల్లి. నేను ఎల్లవేళలా కాపాడుకుంటూ వస్తున్నాను. నువ్వు కోరుకున్నట్టుగా అన్నీ జరుగుతాయి. నీ జీవితంలో ఇన్ని రోజులు నువ్వు దేని గురించి అయితే బాధపడ్డావో, ఏ సుఖ సంతోషాలు ఎన్ని రోజులు నీ జీవితంలోకి కుటుంబంలోకి లేవు అని దుఃఖించావో, దుఃఖాలు ఆనందాలు తప్పకుండా పొందుతావు తల్లి. ఇక మరీ ముఖ్యంగా నీ బిడ్డల గురించి నువ్వు అస్సలు బాధపడవద్దు. ఎందుకంటే వారు పుట్టినప్పుడే వారు బంగారు భవిష్యత్తును నేను ముందే రాసి ఉంచాను. నువ్వు ఏ విధమైనటువంటి సందేహాలను పెట్టుకోవద్దు తల్లి. అలాగే వారు వెళ్ళిన ప్రతి చోట కూడా గొప్ప విజయం సాధించుకొని వస్తారు. నా యొక్క బలవంతా కూడా వాళ్ళకి ఎల్లప్పుడూ ఉంటుంది. నీ బిడ్డల భవిష్యత్తును నేను బంగారుమయం చేస్తాను. ఈ రోజు నుండి నువ్వు నీ జీవితంలో కొత్త కొత్త మార్పులను చూస్తావు. నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా. నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలని కోరుకున్నావో దాని గురించి నువ్వు అనుకున్నటువంటి పని పూర్తిగా విజయవంతమవుతుంది. నీకు పట్టినటువంటి దుర్గతి కానీ, కర్మ ఫలితం కానీ అన్నీ ఒక్కొక్కటిగా తొలగబోతున్నాయి. ఇకపై ప్రశాంతతతో కూడినటువంటి జీవితం నీకు నీ కుటుంబానికి లభించబోతుందమ్మా. మరి ఇన్ని రోజులు నేను నా కుటుంబం ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నామో, ఎంత దుఃఖానికి గురయ్యామో అన్నీ కూడా చూస్తూ మరి ఎందుకు బాబా మౌనంగా ఉన్నావు అని అడగవచ్చు. కొన్నిసార్లు కాలం పెట్టేటువంటి పరీక్షలకు నేను కూడా అతీతుని కాను. ఎంతటి వారైనా కానీ ఆ పరీక్షలను ఎదుర్కోవడానికి తప్పకుండా సిద్ధంగా ఉండాల్సిందే. నీకు ఏ విధమైనటువంటి బాధ కలిగినా, ఎలాంటి దుఃఖం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా చూసావా తల్లి, ఈరోజు వరకు నువ్వు ఎలా నిలబడి ఉన్నావో అలాగే నీ కుటుంబంలోని వారికి ఎవరికి కూడా ఏ హాని కలగదు. అదంతా కూడా నా అనుగ్రహం లేకుండా జరిగింది అని అనుకుంటున్నారా తల్లి? నువ్వు నన్ను తలుచుకున్నా, ఒకవేళ తలుచుకోలేకపోయినా నేను మాత్రం నిన్ను సదా కాపాడుకుంటూనే వచ్చాను. ఇది నన్ను నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఇదే సత్యం తల్లి. ఇన్ని రోజులు ఏది అనుకున్నా జరగలేదు. జీవితం అంతా కూడా సమస్యలతోటే సరిపోతుందని అనుకుంటే ఎలాగమ్మా? ఇలాగే జీవితాంతం నిరాశతో కూడుకుపోతే ఎలా చెప్పు? నిరాశ అనేది నీలో ఉన్నటువంటి ప్రతిభను నడిపించేలా చేస్తుంది. కాబట్టి ఇక నుండి నీ జీవితం ఎలా మారబోతుందో చూస్తావా? శ్రమించడం అనేది నీ కర్తవ్యంగా పెట్టుకో. దానికి కలిసిన శక్తిని, సంపదను ఇవ్వడం అనేది నా కర్తవ్యంగా పెట్టుకుంటాను. నిన్ను బాధకి గురి చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి కొంతమందికి నువ్వు ఏ విధమైన సమాధానం ఇవ్వవద్దు. అలాగే కాలం వారికి మంచి సమాధానం ఇస్తుంది అని నీ మనసుకి నువ్వే నచ్చ చెప్పుకో తల్లి. నువ్వు బంగారం తల్లి, అందరూ నన్ను అవమానిస్తున్నారు అని బాధపడవద్దు. బంగారము, వజ్రం అవి నిజమైనవా కావా అని తెలుసుకోవాలి అంటే ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు మాత్రమే అది బంగారము, వజ్రము అని గుర్తింపబడతాయి. కానీ బొగ్గు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోదు. ఒక్కసారి దయించి వేయబడితే బూడిదగా మిగిలిపోతుంది అంతే. నిన్ను అవమానించిన వారు కూడా బొగ్గుతో సమానం తల్లి. నీకు నీపై చాలా నమ్మకం ఉంది. అలాగే నీపై ఏదైనా సాధించగలననే అచంచలమైన విశ్వాసం కూడా ఉంటుంది తల్లి. కాకపోతే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు నీకు అనుకూలంగా లేవు. కానీ ఇప్పటి నుంచి నీకు అంత అనుకూలంగానే ఉంటుందమ్మా. జీవితం అంతా కూడా ఎన్నో రోజులు నువ్వు చూడని సంతోషాలు నువ్వు, నీ కుటుంబం చూడబోతున్నాయి. వారితో కలిసి నువ్వు ఏదైతే కలలు కన్నావో ఆ జీవితాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తావు. మనస్ఫూర్తిగా ఇక నుండి నీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా బయటకు పంపి ఎప్పుడు కూడా ప్రశాంతమైన ఆలోచనలతో నిండి ఉండాలని నీ సాయి తండ్రిని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటానమ్మా. నువ్వు బొగ్గుతో సమానం తల్లి. నీకు నీపై చాలా నమ్మకం ఉంది. అలాగే నేను ఏదైనా సాధించగలను అనే అచంచలమైన విశ్వాసం కూడా ఉంది తల్లి. కాకపోతే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు నీకు అనుకూలంగా లేవు. కానీ ఎప్పటి నుంచి నీకు అంతా అనుకూలంగానే ఉంటుందమ్మా. జీవితం అంతా కూడా
ఇన్ని రోజులు నువ్వు చూడని సంతోషాన్ని నువ్వు నీ కుటుంబం చూడబోతున్నారు. వారితో కలిసి నువ్వేదైతే కలలు కన్నావో ఆ జీవితాన్ని మీరు తప్పకుండా అనుభవిస్తారు. మనస్ఫూర్తిగా ఇక నుండి మీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా బయటకు పంపి అంతా కూడా ప్రశాంతమైన ఆలోచనలతోనే నిండి ఉండాలని నీ సాయి తండ్రిని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటానమ్మా. ఆలోచనలు పెట్టుకోకుండా నీ జీవితాన్ని ఆనందంగా గడుపుతావు అని నీ సాయి తండ్రిని నేను ఉండి కోరుకుంటున్నాడు తల్లి. మరి నేను నీతో ఉండగా నీకు భయము దిగులు ఎందుకు తల్లి? ధైర్యంగా సంతోషంగా ఉండు అనైతే మన బాబాగారిని పాదాలను తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ సందేశం అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా శ్రద్ధ సబూరి అనైతే పాదాలు కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. ఓం సాయిరాం.